స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేనందువల్ల నేను పదవి త్యాగం చేశానని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. ఆయన అభివృద్ధి కొరకు, ఆయన కుటుంబ అభివృద్ధి కొరకు మాత్రమే ఈ పనికి తీసుకొచ్చినాడనే విషయం. అందుకే తప్పకుండా మేము టీఆర్ఎస్ని గెలిపించాలి, కేసీఆర్ గారిని నిలబెట్టుకోవాలి. నేను కాళ్ళు అరిగేలాగా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన నాకు, అందుకే మనోవేదన చెందాలని చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క రోజైనా ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పలానా సమస్య అపరిష్కృతంగా ఉంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఒక కాగితం ఇచ్చింది చూసినారా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఆయన పంచకుండా అవి మురిగిపోతుంటే నేను వెళ్ళి గ్రామాలకు వెళ్ళి స్వాగతం చేయాల్సి వచ్చింది. ఫామ్ హౌస్ విషయంలో ఎవరు డిఫెన్స్లో పడినట్టు ఇప్పుడు ప్రస్తుతం ఇది కేవలం టీఆర్ఎస్ క్రియేట్ చేస్తున్న ఒక పెద్ద ఎపిసోడ్ అని చెప్పి ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ సింహయాజీ అంటే ఆయనను, రామచంద్ర స్వామి అంటే ఆయనను మేము పిలుస్తున్నారు కదా, వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు. అవి कुछ बातें चल रहे थे नंदू जी और हमारे बीच में, तो हमको अगर थोड़ा सा डिटेल मिले ना तो मैं वहाँ पे बात कर लेता हूँ. ऑलरेडी मैं बात किया हूँ, उन लोगों ने हाँ कह दिया है. ఇప్పుడు సేమ్ రాజగోపాల్ రెడ్డిని ఎట్లయితే చేసినారో కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేలు కూడా అట్లా చేసే ప్రయత్నం చేసినారనేది కనబడుతుంది. ఆల్వైస్ శ్రవంతి గారి ఓటు బ్యాంక్ కొంచెం గ్రాఫ్ పెరుగుతోందని చెప్పి కొంత విశ్లేషకులు గ్రౌండ్ రిపోర్ట్ చెప్తారు. కొంత మెరుగవుతుందనేది సమాచారం వస్తూ ఉంది. అది తప్పకుండా రాజగోపాల్ రెడ్డికి నష్టం. బీఆర్ఎస్ ఎవల్యూషన్ తోటి కేసీఆర్ గారు అంటే జాతీయ స్థాయిలో ఉంటారని చెప్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతున్నారు? అందరికీ నమస్కారం. మునుగోడు మోగిపోతోంది. వాట్ లగాదేంగే అంటూ అమీతుమీ తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా రంగంలోకి దిగాయి. అండ్ ప్రస్తుతం ఇదే కీలక సమయంలో బడా నాయకులందరూ అలాగే జిల్లా ఇన్ఛార్జీలందరూ కూడా రంగంలోకి దిగి స్వయంగా ఎన్నికల హడావిడిని పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు టీఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచి ఉన్న కీలక నాయకులందరికీ సుపరిచితులు, రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఈ ఎన్నికని స్వయంగా పర్యవేక్షిస్తున్న జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. ఎన్నికల సీన్ ఎలా ఉందని చెప్పి. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉంది జగదీష్ రెడ్డి గారు ఎన్నికల బరి? చాలా కాంట్రవర్సీలు తెరపైకి వస్తున్నాయి. కాంట్రవర్సీస్ అన్నీ కూడా మీడియాలో అక్కడే తప్ప ప్రజలలో ఏ కాంట్రవర్సీ లేదు. ప్రజలు చాలా స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు సార్ టీఆర్ఎస్ పార్టీని గెలిపించి తీరాలని. గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నారు అయితే మీరు? పూర్తి స్థాయిలో ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మునుగోడు ప్రజలు ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ని గెలిపించుకుంటాం, కేసీఆర్ నాయకత్వంలోనే మేము ఉంటామని చెప్పి స్థిరమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పటికీ అసలు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఈ ఉప ఎన్నికకి కారణం అవడం అన్నది అంటే దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎందుకంటే అభివృద్ధి జరగలేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేనందువల్ల నేను పదవి త్యాగం చేశానని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలకు మాత్రం స్పష్టత వచ్చింది. ఆయన అభివృద్ధి కొరకు, ఆయన కుటుంబ అభివృద్ధి కొరకు మాత్రమే ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చినాడనే విషయం. 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొరకు ఆయన అమ్ముడు పోయినాడు బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో ఉండి 3 సంవత్సరాలు కోవర్ట్ పనిచేస్తూ చివరిగా 18,000 కోట్ల కాంట్రాక్ట్ దొరికిన తర్వాత బహిరంగంగానే వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రెండవది, ఈ బీజేపీ ఒక కుట్రపూరితంగా ఈ ఎన్నికను తీసుకొచ్చింది. ఇది అక్కర్లేని ఎన్నిక. ఈ సందర్భంలో తెలంగాణలో అక్కర్లేని ఎన్నికను రాజకీయ దురుద్దేశంతో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన విషయాన్ని కూడా ప్రజలు ఇక్కడ బలంగా నమ్ముతున్నారు. ఇది వాస్తవం. గత అనుభవాలు ఉప ఎన్నికల్లో చూస్తే జగదీష్ రెడ్డి గారు మీరు ఇంకా కూడా ధీమాగా ఈ ఎన్నిక మాదే అని చెప్తున్నారు. ఏ అంశం మిమ్మల్ని ఈ ఎన్నిక గెలిపిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము మొదటి నుంచి చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువ ఊరట పొందిన జిల్లా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఎందుకంటే మాది పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా. గత 60 సంవత్సరాలు పైగా ఆనాడున్న ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టపోయిన జిల్లా మా జిల్లా. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరుబావులు ఉన్న జిల్లా మాది. అంటే మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 లక్షల పైగా బోరుబావులు ఉన్నాయి. ఒకవైపు కృష్ణా గోదావరి నదిలో నీళ్లు మేము వాడుకునే అవకాశం ఉండి కూడా, నాగార్జున సాగర్ మా తలాపునే ఉండి కూడా మేము మంచినీళ్ళకు కూడా నోచుకోక ఇబ్బందులు పడ్డ జిల్లా మాది. మంచినీళ్ళ కొరకు కూడా మహిళలు 2-3 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది, ఆ దుస్థితి ఉండేది. ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళేవరికి, బోర్బావు దగ్గర వెళ్ళేవరికి కరెంట్ లేకపోతే 3 గంటలు 4 గంటలు ఒక బిందె నీళ్ళ కొరకు వేచి చూడాల్సిన దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల, ప్రత్యేకించి మనం ఉన్న మునుగోడు ప్రాంతం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే ఎవరు అనుభవించని ఒక తీవ్రమైన బాధను, ఒక మనోవేదనకు గురి చేయడమే కాదు,
శారీరకంగా కూడా పాపం వాళ్ళను హింసించిన ఫ్లోరోసిస్ సమస్య ఇక్కడ ఉండే 60 సంవత్సరాల పైగా వాళ్ళు పెంచి పోషించిన ఆ ఫ్లోరోసిస్ సమస్యను మా ముఖ్యమంత్రి గారు కేవలం 6 ఏళ్లలోనే దాన్ని రూపుమాపిండ్రు, తరిమి కొట్టిండ్రు. గత సంవత్సరమే కేంద్రంలో స్వయంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఒప్పుకున్న మాట, చెప్పిన మాట. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ప్రాంతంతో సహా నల్గొండ జిల్లాతో సహా ఎక్కడి నుంచి కూడా ఒక కొత్త ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదు అనే మాట. అంటే ఇంకా ఫ్లోరోసిస్ వ్యాప్తిని ఆపగలిగినాం, కొత్తగా వాళ్ళకి రాకుండా చేయగలిగిన మాట వాళ్ళు అంగీకరించినారు. దాని కొరకు ప్రారంభించిన పథకం మిషన్ భగీరథ. ఇది మునుగోడు కొరకే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అందుకే పైలాన్ కూడా మునుగోడులోనే వేసినాం. రాష్ట్రం మొత్తం అమలు చేసినప్పటికి కూడా ఇక్కడ గుర్తుగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతానికి పక్కనే ఉంటుంది, మీరు వెళ్ళి చూడవచ్చు, బట్లపల్లి అని చెప్పి. అక్కడ మొదలైంది ఈ ఫ్లోరోసిస్ సమస్య. ఇప్పుడు 70-80 సంవత్సరాల క్రితం అది కాంగ్రెస్ బీజేపీలు పెరుగుతూనే వచ్చినాయి, వారితో పాటు ఆ సమస్య కూడా పెరుగుతూనే వచ్చింది తప్ప దాన్ని ఎవరు తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఆ ఊరు నిర్మానుష్యమైంది. ఇప్పుడు మీరు వెళ్తే పాత బట్లపల్లి, కొత్త బట్లపల్లి రెండింటిని మీరు చూడవచ్చు, ప్రజలకు కూడా చూపించవచ్చు. అక్కడ పాత గోడలు మిగిలి ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తే. అయితే ఇదే మాటను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి కూడా ఆనాటి ప్రభుత్వాలను హెచ్చరిక చేసినాయి. మీరు ఇట్లాగే నిర్లక్ష్యం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతం ఏదైతే ఉందో అది నిర్మానుష్యం అయ్యే ప్రమాదం ఉంది, నో మ్యాన్స్ జోన్ అయ్యే ప్రమాదం ఉంది, నల్గొండ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంది, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. స్వయంగా ఈ ప్రాంత ప్రజలు దుశ్చర సత్యనారాయణ గారు అని చెప్పి ఒక బ్యాంక్ ఉద్యోగి, ఆయన వీళ్ళని చూసి స్పందించి ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ప్రజలందరినీ సమీకరించి జలసాధన సమితిని ఏర్పాటు చేసి అక్కడ ఒక అంశాల స్వామి ఒక యువకుడిని తీసుకుపోయి ప్రధానమంత్రి వాజ్పేయి టేబుల్ మీద స్వయంగా పడుకోబెట్టి, అయ్యా ఈ పిల్లవాడు 3 నెలల పిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడు అనుకోకండి, 30 ఏళ్ళ యువకుడినా, ఇగో ఇట్లా వేలాది మంది నాశనం అయిపోతున్నారు ఈ మునుగోడులో, దయచేసి పట్టించుకోండి, మాకు మంచినీళ్ళు గుక్కెడు మంచినీళ్ళని ఇవ్వండి అని చెప్పి అడిగితే 3 రూపాయలు కూడా ఇవ్వలేదు ఆనాడున్న వాజ్పేయి ప్రభుత్వం. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. అంత పెద్ద సమస్య, లక్షలాది మందిని మూలుగలు పీల్చి నాశనం చేసిన ఆ సమస్యను కేసీఆర్ గారు 6 ఏళ్లలోనే పరిష్కరించారు. ఇవాళ మునుగోడు ప్రజలు ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోవాలి మేము అన్న భావనతో ఉన్నారు. ఇది ఒక కారణం. నల్గొండ జిల్లాకు సంబంధించి, మునుగోడు ప్రాంతానికి సంబంధించి కూడా ఇది వ్యవసాయ ఆధారితమైన ప్రాంతం. దాదాపు 48 వేల బోరుబావులు ఉన్న ప్రాంతం ఈ మునుగోడు ప్రాంతం. నల్గొండ జిల్లాలో 5 లక్షల పైన ఉంటే ఇక్కడ 48 వేల పైన ఉన్నాయి. ఇక్కడ ఇన్ని గుట్టలు, ఇంత అద్భుతమైన ప్రకృతి ఉంది, వర్షాలు ఉంటాయి. పడ్డ నీళ్ళు పడ్డట్టు చుక్క చుక్క జారిపోయి కృష్ణకి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ నీళ్ళు నాపే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు గతంలో. రైట్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేము తీసుకున్న మిషన్ కాకతీయ పథకం, అదేవిధంగా మేము నిర్మించిన చెక్ డ్యాములు, వాటికి తోడుగా పెరుగుతున్న భూగర్భ జలాలని ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి ఇచ్చిన 24 గంటల విద్యుత్తు, వీటన్నిటి ప్రభావం ఇవాళ మీరు ఎటు చూసినా బయటికి వెళ్ళి చూస్తే పచ్చదనం అద్భుతంగా కనబడుతుంది. పైగా ఈ ప్రాంతం ఒకప్పుడు బాగా ఆకలి చావులను ఎదుర్కొన్న ప్రాంతం, చేనేత కార్మికులు, గీత కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే ఆసరా పెన్షన్లు ఇచ్చినారో దాంతో ఎక్కువ లాభం పొందిన ప్రాంతం. 40,000 మందికి పైగా ప్రజలు ఈ ప్రాంతంలో పెన్షన్లు కూడా పొందుతున్నారు. ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీరు చూస్తే పెన్షన్లు తీసుకునే దాంట్లో 18% మంది వికలాంగులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎక్కడ కూడా ఉండరు, 3, 4, 6% కంటే ఎక్కువ ఉండరు. కానీ ఈ ఫ్లోరోసిస్ సమస్య వల్ల 18% పైగా ఇక్కడ వికలాంగులు ఉన్నారు. వారందరూ కూడా 3,000 పొందినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మనకి ఇక్కడి నుంచి మీరు చూస్తే కనిపిస్తుంది. పక్కనే లక్ష్మణాపురం ప్రాజెక్టు, ఇక్కడి నుంచి చూడవచ్చు మీరు. అది కావచ్చు, చర్లగూడెం, శివనగూడెం ప్రాజెక్టులు కావచ్చు. వీటి నిర్మాణం చేసి వీటి ద్వారా శాశ్వతమైన పరిష్కారం చేద్దాం ఈ ప్రాంతానికి, ఇది శాశ్వతంగా సస్యశ్యామల ప్రాంతంగా మారుద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఏవైతున్నాయో అవన్నీ మునుగోడు ప్రజల మనసుల్లో ఉన్నాయి. అందుకే తప్పకుండా మేము టీఆర్ఎస్ని గెలిపించాలి, కేసీఆర్ గారిని నిలబెట్టుకోవాలి, ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న భావన మునుగోడు ప్రజల్లో ఉంది. అందుకే మేము ఇంత ధైర్యంగా ఉన్నాం. 2 ప్రశ్నలు సార్. మరి గత ఎన్నిక రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? ఒకటి. రెండోది, ఆయన నేను కాళ్ళు అరిగేలాగా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన నాకు, అందుకే మనోవేదన చెందానని చెప్పుకుంటున్నారు. స్వప్న గారు మీరు కూడా చూస్తారు, టీవీలలో ప్రజలందరూ కూడా చూస్తారు. ఏ ఒక్క రోజైనా ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పలానా సమస్య అపరిష్కృతంగా ఉంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఒక కాగితం ఇచ్చింది చూసినారా? ఎందుకంటే వాళ్ళ పని కంటే మీడియా ప్రచారం ఎక్కువ చేసుకునే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. ఒక్కరోజైనా ఈ జిల్లా మంత్రిగా నేను ఈ నియోజకవర్గంలో దాదాపు 150 సార్లు పైగా నేను పర్యటన చేసిన. 50 గ్రామాలకు ప్రత్యక్షంగా నేనే వెళ్ళి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఆయన పంచకుండా అవి మురిగిపోతుంటే, బౌన్స్ అయిపోతుంటే నేను వెళ్ళి గ్రామాలకు వెళ్ళి స్వయంగా చేయాల్సి వచ్చింది.
ఏ ఒక్కరోజు కూడా నా పర్యటనలు కూడా రాలేదు, సహకరించలేదు. ఏ ఒక్కరోజు కూడా నేను 150 సార్లు పైగా నేను ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే ఒక్కసారి అంటే ఒకేసారి వచ్చిండు, ఏదో గొడవ పెట్టుకున్న ఆ రోజు ఇది నా చేతి నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేసిండు, వెళ్ళిపోయిండు. మంత్రిగా నా దృష్టికి తీసుకురాలేదు. లేదా ఏదైనా డిపార్ట్మెంట్ పలానా డిపార్ట్మెంట్లో సమస్య ఉంటే ఆ డిపార్ట్మెంట్ మంత్రి దగ్గర పోయి ఇచ్చిన ఒక విజ్ఞాపన పత్రం లేదు. ముఖ్యమంత్రి గారికి ఆయన ఇచ్చిన కాగితం లేదు. ఆయన ముఖ్యమంత్రి గారికి కలిసే ప్రయత్నం చేసింది ఎప్పుడు కూడా లేదు. ఆయన అసెంబ్లీలో అవకాశం వస్తే కూడా మీరు చూస్తే గమనిస్తారు, ఎంతసేపు కాంట్రాక్టులు పెండింగ్ బిల్లుల విషయం తప్ప ఒక్కరోజు కూడా ప్రజల సమస్య ప్రస్తావించింది లేదు. చూపించాలి, మన వీడియో క్లిప్పింగ్లు ఉంటాయి, అది మీ అందరి దగ్గర ఉంటాయి, అది తీసుకుంటే అడిగితే ఇస్తారు మీరందరూ కూడా. ఆయన ఏ సందర్భంలో ఏం మాట్లాడినాడు, ప్రజల కొరకు ఎక్కడ విజ్ఞప్తులు చేసినాడు. కేవలం ఆయన ఒప్పుకున్నాడు ఒక మాట మీడియా ముందట, నేను 3 సంవత్సరాలుగా బీజేపీతో టచ్లో ఉన్నాను అనే మాట. ఎప్పుడు ఆయన ఎన్నిసార్లు ఆఫీస్కి పోయినా ఇక్కడ కార్యకర్తలు చెప్తారు, ఆయనతో ఉన్న వాళ్ళు, గతంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు ఫోన్ చేస్తే మాకు ఎత్తేవాడు కాదు. హైదరాబాద్లో వెతుక్కొని జూబ్లీహిల్స్లో ఆయన ఆఫీస్కి వెళ్తే ఆడ మాకు వచ్చిన సమాధానం, సార్ లేడు, ఢిల్లీలో ఉన్నాడు, లేదా జార్ఖండ్లో ఉన్నాడు, హిమాచల్లో ఉన్నాడు, ఇదే తప్ప మాకు ఇంకో సమాధానం రాలేదు అనే మాటను వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాట. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఆయన నిర్లక్ష్యం చేసినాడనే మాట, ఆయన ఇంకొక పార్టీకి కోవర్ట్గా పనిచేసినాడనే మాట, ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని తీసుకొని తన కుటుంబం బాగు కొరకు అవకాశం తీసుకొని ఆ పార్టీలోకి వెళ్ళిపోయినాడనే మాట, అది వారి మాటల్లో కనబడుతుంది. చూస్తే చరిత్ర కూడా గంతే చెప్తుంది. ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ అడక్క మానలేకపోతున్నాను జగదీష్ రెడ్డి గారు. ఫామ్ హౌస్ విషయంలో ఎవరు డిఫెన్స్లో పడినట్టు ఇప్పుడు ప్రస్తుతం ఇది కేవలం టీఆర్ఎస్ క్రియేట్ చేస్తున్న ఒక పెద్ద ఎపిసోడ్ అని చెప్పి ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అక్కడ ఏదో హల్చల్ జరిగిన మాట ప్రజలందరూ చూశారు. సో ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఆధారాలు దొరకలేదని చెప్పి, వాళ్ళు ఎవరో తెలియలేదని చెప్పి రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. కోర్టు అన్న మాటలు కూడా మీరు విన్నారు. సో ఈ విషయంలో ఎవరు డిఫెన్స్లో పడ్డట్టు, దీనిపై ఎందుకు స్ట్రిక్ట్గా ఒక యాక్షన్ రాలేదు, అంటే మీ వైపు నుంచి ఏం చేయాలండి? సింపుల్ అండి. దాంట్లో డిఫెన్స్లో పడటము, అఫెన్స్లో పడటం పక్కన పెడితే, ఆ సింహయాజీ అంటే ఆయనను, రామచంద్ర స్వామి అంటే ఆయనను మేము పిలుస్తున్నారు కదా, వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ నాయకులతో ఉండేవాళ్ళు, ఆ పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్ళు. నందకుమార్ కూడా వాళ్ళతో సంబంధం ఉన్నవాడు. अभी कुछ बातें चल रहे थे नंदू जी और हमारे बीच में. हाँ. तो हमको अगर थोड़ा सा डिटेल मिले ना तो मैं वहाँ पे बात कर लेता हूँ. ऑलरेडी मैं बात किया हूँ, उन लोगों ने हाँ कह दिया है. हाँ स्वामी जी. तो आपको एक बार नाम शेयर कर दिया तो मुझे थोड़ा आसान होगा. स्वामी जी नाम अभी फिलहाल मुश्किल होगा, क्यों बोल तो अभी तो मेरे को 2 लोग कंफर्मेशन दे दिए है. जी. मगर एक बार मिले जब भी डिस्कस करेंगे ना स्वामी जी. हाँ बिल्कुल. तो मैं क्या है, मैं 24 तारीख तक मेरा थोड़ा बेड रेस्ट चल रहा है. हाँ. మా ఎమ్మెల్యే గెస్ట్ హౌస్కి ఎందుకు వస్తాడు ఆయన? మేము పిలిచి మేము ట్రాప్ చేసేటట్టయితే మా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాళ్ళు మేమే పార్టీ మార్చే పని లేదు, లేకపోతే ఇంకోటి ఇచ్చే పని లేదు, మేము మాకు లేదు కదా. పైగా మేము ఇంకో మాట కూడా చెప్పినాం, ఉన్నాయి ఫుటేజ్ రిలీజ్ చేస్తాం తొందరలోనే. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో మ్యాటర్ ఉంది కాబట్టి మేము రిలీజ్ చేయకూడదు కాబట్టి అని చెప్పేసి ఆగినాం. కానీ తొందరలోనే ప్రజల కళ్ళకు కట్టినట్టుగా సినిమా అంతా కూడా బయటకు వస్తుంది, అందులో సందేహం లేదు. దొరికిన దొంగలు అంతకన్నా ఏం మాట్లాడతారు? దొంగతనానికి వచ్చిన వాడు దూపైతే వచ్చినానో ఇంకోటనో చెప్తారు సహజంగా మామూలు దొంగలు. వీళ్ళు కూడా గంతే, దొరికిన దొంగలు అంతకన్నా మించి ఏం గొప్పగా మాట్లాడతారు? ఏం చెప్పగలరు? ఒప్పుకోలేడు కదా ఇప్పుడే నిజమే నేను అందుకే వచ్చినా నేను ఒప్పుకోలేడు కదా. తప్పించుకోవడానికి బుకాయించే ప్రయత్నం చేస్తారు, ఏదో ఒక సాకు వెతుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సాకు ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అది ఆ వాతావరణానికి సూట్ అవుద్దా లేదని కూడా ఆలోచించారు. ఎందుకంటే ఆ క్షణంలో వాళ్ళ బ్రెయిన్ అది అంతకు మించి పనిచేయలేదు. దొంగ దొరికిపోయినప్పుడు అంతకు మించిన ఎక్కువగా ఆయన బ్రెయిన్ పనిచేయదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు దొరుకుతానన్న విశ్వాసంతో అనుకొని వెళ్ళాడు. నేను చాలా దర్జాగా నేను తప్పు చేసి బయటకు వస్తాను అనుకొని వెళ్తాడు. దొరకడం అనేది ఆకస్మికంగా జరిగే సంఘటన కాబట్టి అప్పుడు సహజంగానే బిత్తరపోతారు, నోటికి వస్తే అది మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిందే మనకు కనబడుతుంది. ఒక ఆయన నేను గుడి పోతానంటున్నాడు, ఒక ఆయన ఇంకొక అడిగి పోతానంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకొక అడిగి పోతానంటున్నాడు. వాళ్ళు గుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళు దేవుని రాజకీయంగా వాడుకునే వాళ్ళు వాళ్ళ ప్రమాణాలను వాళ్ళ విమానాలను ఎవడు నమ్మాలి? వాళ్ళు క్రెడిబిలిటీ లేని మనుషులు, మాట మీద నిలకడలేని వాళ్ళకు భూత్ పంచాంగం తప్ప ఇంకొకటి తెలియని వాళ్ళు. ఒక రాజకీయ విమర్శ ఉందండి ఈ 4 ఏళ్లలో? ఏదైనా ఒక్క రాజకీయ విమర్శ ఉందా టీఆర్ఎస్ మీద? వాళ్ళు చేసింది నోటుకొచ్చిన బూతులు, ఈడీలు ఐటీలు ఇవి తప్ప వాళ్ళ నోటి నుంచి వచ్చేవి ఇంకేముంది వాళ్ళ దగ్గర? అందుకే దొరికిపోయిన దొంగలు వాళ్ళు, అందులో సందేహం ఏం లేదు.
తప్పకుండా నిజాలు బయటకు వస్తూ ఉంటాయి నెమ్మదిగా. సుమారు ఎంత మొత్తంలో వ్యవహారం ఉండింది సార్? ఎన్ని కోట్లు అంటే మొత్తం? వాళ్ళే చెప్పినారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అంటే ఇప్పుడు చాలా విషయాలు ఎందుకో మరి కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడకపోవడం మంచిదని అంటున్నారు కానీ చాలా పెద్ద నిన్న వచ్చిన దాన్ని బట్టి ఏదో 100 కోట్లు. ఇప్పుడు సేమ్ రాజగోపాల్ రెడ్డిని ఎట్లయితే చేసినారో కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేలు కూడా అట్లా చేసే ప్రయత్నం చేసినారు అనేది కనబడుతుంది. వీళ్ళు స్పష్టంగా చెప్పినారు అక్కడెక్కడనో జార్ఖండ్లో ఎక్కడనో వర్క్స్ ఇస్తామని. అంటే సేమ్ రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే దొరికినాడో అట్లా టీఆర్ఎస్లో కూడా దొరుకుతారని వాళ్ళు అనుకున్నారు. కానీ మా వాళ్ళ నిబద్ధత ముందట వాళ్ళు నిలబడలేకపోయినారు. సో మీ వాళ్ళ నిబద్ధతకి మరి కితాబు ఇస్తారా వాటి తర్వాత? 100% అందులో సందేహమే లేదు. తప్పకుండా మా వాళ్ళు హానెస్ట్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి వాళ్ళు విషయాన్ని చెప్పినారు. తప్పకుండా దానికి కావాల్సిన పద్ధతిలోనే మేము ప్రజల ముందు నిలబెట్టాలి కాబట్టి వాళ్ళని దోషులుగా ఆ పద్ధతిలో మేము కూడా ప్రవర్తించాం. సార్ ఇది పాత విషయం అయినా ఎందుకు లేవనెత్తుతున్నా అంటే ప్రజలకు ఒక ఆందోళన ఉంటుంది కాబట్టి ఈ ఓటుకు నోటు కేసులు ఇవన్నీ వచ్చినప్పుడు అవి తర్వాత అంతిమంగా ఎక్కడ పోతే ఇప్పుడు ఆయన వెళ్ళి ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా కూర్చున్నాడు ఇక్కడ రాష్ట్ర ఉండవచ్చు అందులో సందేహం మరి వాటికి అసలు ప్రజల ముందు లాజికల్ కన్క్లూజన్ వస్తుందా అని. తప్పకుండా. అంటే కేసుల విషయంలో మనకు తెలుసు మన దేశంలో ఉన్న దాంట్లో మీరు కూడా అడ్వకేట్ సార్ అందుకే అడుగుతున్నాం. కోర్టుల విషయంలో మనకు తెలుసు కొంత పరిష్కారం విషయంలో జాప్యం జరుగుతుంది అనేది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కేసుల విషయాలు కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ మధ్యకాలంలో కొంత ఈ పొలిటికల్ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం తొందరగా పరిష్కరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం కొంత ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా కొన్ని పెద్ద కేసులు తప్పకుండా దీంట్లో శిక్ష పడే అవకాశం ఉంది. దీంట్లో వీళ్ళు అనుకున్న వాటిని ఏదో రకంగా కొంచెం ఎందుకు ఆలస్యం జరుగుతుంది. అది ఇక కోర్టుల గురించి మనం కామెంట్ చేయడం మంచిది కాదు. రైట్ సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 1 వీక్లో పాల్వాయి స్రవంతి గారి ఓటు బ్యాంక్ కొంచెం గ్రాఫ్ పెరుగుతోందని చెప్పి కొంత విశ్లేషకులు గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నారు. ఎవరి ఖాతాలోంచి ఈ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అసలు అది వాస్తవమా? ఒకవేళ అది అయితే ఎవరి ఖాతాలోంచి వెళ్తుందని? వాస్తవానికి కాంగ్రెస్కు కొంత ఓటు బ్యాంక్ ఇక్కడ ఉన్నమాట వాస్తవం. మంచి స్థాయిలోనే కాంగ్రెస్, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి ఉంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్యలో ఉండేది బాగా పోటీ. తెలుగుదేశం ఇక్కడ సక్సెస్ కాలేదు ఎప్పుడు కూడా, ఒకసారి కూడా గెలవలేదు ఈ నియోజకవర్గంలో. తెలుగుదేశం పార్టీ పుట్టింది పోయింది కానీ ఒకసారి కూడా గెలవలేదు ఇక్కడ. సో ఇక్కడ ఆ తెలుగుదేశం ప్లేస్లో టీఆర్ఎస్ వచ్చింది. మొత్తం తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ప్రగతిశీల శక్తులు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసిన మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అనేది కామన్ పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా రావడం ద్వారా టీఆర్ఎస్ బలోపేతమైంది. 2014లో టీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత 2018కి వచ్చేసప్పటికి ఈయన కొంచెం మాయమాటలు చెప్పే అలవాటు ఎక్కువ ఉన్నవాడు. ఈయన మాయమాటల ముందట మావాడు తట్టుకోలేకపోయినాడు. దాంతో కాంగ్రెస్కు ఉన్న ఓట్ బ్యాంక్ కావచ్చు, కమ్యూనిస్ట్ మిత్రుల నుంచి ఈయన కొంత సహకారం లభించింది, అది కావచ్చు. ఆనాడు స్రవంతి గారు కూడా వాళ్ళ నాన్నకు ఉన్న గుడ్విల్తో తను పనిచేసినప్పుడు కూడా ఆమె కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది ఈయనకు. ఆ కారణాల చేత మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. ఇది కాంగ్రెస్ పార్టీగా గెలిచిన సీట్, అందులో సందేహం లేదు. అందుకే కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకోవాలి మనం. అయితే ఆ తర్వాత పరిణామాలలో పాపం స్రవంతి గారు సరిగ్గా చేసుకోలేకపోవడం కావచ్చు, ఆ పార్టీలో ఉన్న కోవర్టులు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి. తమ్ముడు 3 ఏళ్ళుగా చేసిన పని ఆయన ఇప్పుడు మొదలుపెట్టాడు, కోవర్టు పని. కాంగ్రెస్లోనే ఉంటూ అవతల బీజేపీకి పంపించి క్యాడర్ను తమ్ముని గెలిపించుకోవాలని తాపత్రయంతో ఈ తప్పుడు పని చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. అయితే ప్రారంభంలో కొంత ఆయన ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరు అన్న యొక్క కోవర్టు రాజకీయం చూసిన తర్వాత వాళ్ళలో కూడా కొంత రియలైజేషన్ వచ్చినమాట వాస్తవం. కొంత కాంగ్రెస్ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు వస్తుందనేది మాకు సమాచారం వస్తుంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అనేది మాకు సమాచారం వస్తూ ఉంది. కొంత కాంగ్రెస్ మధ్యలో ఏదైతే బాగా బలహీనపడిందో కొంత మెరుగవుతుందనేది సమాచారం వస్తూ ఉంది. అది తప్పకుండా రాజగోపాల్ రెడ్డికి నష్టం. ఎందుకంటే ఆయన వచ్చింది ఆ బేస్ చేసుకుని వచ్చినాడు, ఆ ఓట్లను తీసుకుంటాను నమ్మకంతో వచ్చినాడు. అవి ఇద్దరి మధ్యన షేర్ అవుతాయి. కాంగ్రెస్ ఎంత బలంగా ఆపుకోగలిగితే తీసుకోగలిగితే తప్పకుండా మాకంత మెజారిటీ పెరుగుతుంది. రైట్. మంత్రి గారు, మరోవైపు ఈ ఎన్నికల హడావిడి జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎక్స్పాన్షన్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? తప్పకుండా మేము బీఆర్ఎస్ను టీఆర్ఎస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్గా మిగతా అన్నీ కూడా గుర్తు అదే ఉంది, మా జెండా కలర్ అదే ఉంటుంది. టీ ప్లేస్లో బీ చేసినాం. ఎందుకంటే తెలంగాణకే పరిమితమైన నాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా పెట్టుకున్నాము. భారతదేశం అంతటి కూడా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి భారత రాష్ట్ర సమితిగా చేసుకున్నాం. తప్పకుండా ఇప్పుడున్న వాళ్ళు ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. మేమెవరం కూడా ఎక్కడికో పోయే పని ఉండదు. ఎందుకంటే ఎక్కడి ప్రాంతంలో అక్కడ పార్టీని నిలబెట్టుకోవాలి, ఆ ప్రాంతాన్ని మేము బలోపేతం చేసుకోవాలి.
మిగతా చోట్ల మేము ఎక్కడైతే రాష్ట్రాలలో వెళ్ళాలనుకుంటున్నామో, ఎక్కడ పార్టీని విస్తరించాలనుకుంటున్నామో అక్కడ నాయకత్వాన్ని పెంచుకుంటాం. అక్కడ తప్పకుండా ఆ రకంగా స్థానికంగా అక్కడ వాళ్ళే మా పార్టీలోకి వస్తారు, ఎదుగుతారు. మీరు చాలా మంచి పనులు చేశారు అని చెప్తున్నారు. ప్రజలు మీకు ఓటు పట్టం కడతారని చెప్తున్నారు. అయినా కూడా రాష్ట్ర మంత్రులు, చాలామంది నాయకులు, కీలక నాయకులు అందరూ బరిలోకి తిరిగి మునుగోడు కోసం దక్కించుకోవాలి ఎలాగైనా అని చెప్పి పోరాడుతున్నారు. కారణం ఏంటి సార్? అంటే మేము ఇవాళ ఒక్క మునుగోడు కొరకు కాదండి స్వప్న గారు, మీరు చూస్తే 2001లో కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పటి నుంచి కూడా సిద్దిపేటలో మేమందరం కూడా మా నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి, సూర్యాపేట నుంచి కూడా మేము కూడా వెళ్ళినాం. తన ఒక గ్రామం తీసుకొని పనిచేసినాం. సార్ మేము ఉద్యమ పార్టీగా మేము ఆ రోజు నుంచి ఆ పని చేసినాం. ఆ తర్వాత వచ్చిన ఏ ఉప ఎన్నికల్లో కూడా అందరం కూడా వెళ్ళి పనిచేసినాం. ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా పనిచేసినాం, అందులో సందేహం లేదు. మేమే కాదు, కాంగ్రెస్ బీజేపీలు కూడా వాళ్ళు ఇన్ఛార్జ్లు వేసుకొని పనిచేసినారు. పర్టికులర్గా మునుగోడు చెప్పాలంటే మీరు మాకంటే ముందే 3 నెలల ముందే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వేసుకుంది. మొత్తం మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎవరు ఒకరిద్దరు ఉంటే వాళ్ళందరూ కూడా వేసుకున్నారు. బీజేపీ పార్టీ కూడా మొత్తం అందరిని ఇన్ఛార్జీలు వేసుకున్నారు. బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా వచ్చి పనిచేస్తున్నారు బీజేపీ కొరకు. మేము ఇక్కడ వాళ్ళమే కానీ బీజేపీకి బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీల నాయకులు చాలామంది ఇన్ఛార్జీలు వచ్చి పైకి కనపడే వాళ్ళు కొందరు, కనపడకుండా లోపడంగా చేసే వాళ్ళు కొందరు చాలా పని చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా సహజంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నిక వచ్చినప్పుడు తన శక్తులన్నింటినీ కూడా మోహరించడం అనేది సాధారణమైన విషయం. మేము కూడా అదే పద్ధతిలో చేసుకుంటాం. సో మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్తో జగదీష్ రెడ్డి గారు మీ వల్ల చాలామంది నాయకులు పార్టీలోకి వస్తున్నారని చెప్పి వినికిడి వాస్తవా? మనకి స్వామిగౌడ్ గారు వచ్చారు, ఇంకా ఇటు కోర్స్ బూర నర్సయ్య గౌడ్ గారిని మీరు కోల్పోయారు. ఇక్కడ గౌడ్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయంటున్నాం. ఆయన అసంతృప్తితో పాపం టికెట్ ఆశించారు, మరి ఏమిటో వెళ్ళిపోయారు. అది కాదు కారణం, కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదని చెప్పి వెళ్ళిపోయానన్నారు. సరే, పోయినప్పుడు ఏదో కారణం చెప్పుకుంటారు కానీ ఇది సాధారణమైన విషయం అండి. ఇప్పుడు ఈ పార్టీలు రావడం, పోవడం, మారడం అనేది భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ఇప్పుడు మనం రాజనారాయణ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు 50 సంవత్సరాల కాలంగా సహజంగానే ఒక ఎన్నికలు వచ్చినప్పుడు బలాబలాలు మారుతుంటాయి, ప్రయారిటీలు మారుతుంటాయి. అక్కడ ఉండే వ్యక్తులకు నలుగురు ఆశించినప్పుడు ఒకరికే ఇస్తారు, ఎవరైనా ఏ పార్టీ అయినా. అటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్న చోట అసంతృప్తి ఉన్నప్పుడు ఇంకో చోట ఏదైనా వెతుక్కొని వెళ్తుంటారు. సహజమైన విషయం ఇది. అది ఇక్కడ కూడా జరిగింది, జరుగుతుంది. అంత పెద్ద దాంట్లో పెద్దగా రోజు రోజుకి మారిపోతున్నారు. అంటే గ్రామ స్థాయిలో అయితే గ్రౌండ్ లెవెల్లో నాయకులు ఈరోజు ఇక్కడ ఉండి నెక్స్ట్ డే అక్కడ ఉంటున్నారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు. కండువాలు చూస్తే కానీ గుర్తుపట్టని పరిస్థితిలో ఉంది. అంత హల్చల్ ఉంది. ఈసారి ఎలక్షన్ అంత ఉత్కంఠగా సాగుతోంది అంటున్నారు సార్. వాస్తవమే, కొంత ఇక్కడ ఎక్కువగా ఉంది మిగతా చోట్ల కంటే. ఎందుకు అని జరిగిందంటే రాజగోపాల్ రెడ్డి అనేవాడు పార్టీ మారినప్పుడు ఆ బీజేపీ పార్టీకి ఇక్కడ బేస్ లేదు. ఆయన కేవలం తన డబ్బుల్ని నమ్ముకొని నేను డబ్బుల ద్వారా ఏదైనా చేస్తానని ఒక నమ్మకం ఉన్న నాయకుడు ఆయన. ప్రజల మీద కంటే డబ్బుల మీద విశ్వాసం ఎక్కువ ఉన్న నాయకుడు ఆయన. ఇప్పుడు బీజేపీ పార్టీ విధానాలు ఏవి కూడా ఇక్కడ ప్రజలతో ఓట్లు తెచ్చే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ ఆకర్షణ పూర్తిగా లేదు. ఇక్కడ పోయింది, తగ్గిపోతుంది, ఆయన మసకబారుతుంది. ప్రజల్లోకి వెళ్తే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, పెరిగిన ఎరువుల ధరలే చర్చకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో విషయాల మీద పోకుండా, పాలసీల మీద పోకుండా, మేనిఫెస్టోల మీద పోకుండా కేవలం పైసల ద్వారానే పనిచేస్తాను, నేను డబ్బులను నమ్ముకొని పనిచేస్తానని దాని మీద ఆయన ఏదైతే వచ్చిండో, ఆయన చేస్తున్న వాళ్ళ ప్రక్రియ వల్ల కొంత సమస్య జరుగుతుంది. కొంత ప్రలోభాలు పెట్టడం, చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు సహజంగానే వాళ్ళు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువగా అట్రాక్షన్ కనపడ్డప్పుడు కొంత సహజంగానే ఉంటుంది అది. అట్లా ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్న క్రమంలో కొంతమంది వెళ్తున్నారు తాత్కాలికంగా, తిరిగి రియలైజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. అది మా పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మీరు ఇంతకుముందు అడిగినట్టుగా పాపం కొంతమంది రియలైజేషన్ వస్తుంది, లేదు మనం ఇది కరెక్ట్ కాదు, ఇది చేసిన పని, మనం మన పార్టీకి వెళ్ళిపోదామని చెప్పేసి అని. అట్లా మారుతున్న మాట వాస్తవం. పైసల ప్రభావం ఎక్కువగా ఉండడం ఇంకొకటి కూడా కారణం ఏంటంటే, ఇందులో ఆయన కొంతమందికి పైసలు ఇస్తారని చెప్పి ఎక్కువ ఆశ చూపించి తీసుకుపోయి ఏదో కొద్దిగా ఇచ్చి ఏదో కొంచెం భయాన్ని ఇచ్చేసేసి మళ్ళీ నిలగొట్టినాడు, పట్టించుకోవడం లేదని కొంతమంది అంటున్నారు. ఏదో చెక్కులు ఇస్తున్నాడు కానీ ఆ చెక్కులు చెల్లడం లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీనివల్ల ఇటువంటి మార్పులు కనబడుతున్నాయి మనకు. మొత్తానికి సార్, హుజూరాబాద్ అండ్ దుబ్బాక పరిస్థితి ఇక్కడికి రాదు అని చెప్పి మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ రాబోయే జనరల్ ఎలక్షన్ వైపు అందరి దృష్టి ఉంది. ఇది రెఫరెండంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? రెఫరెండం నేను కాదు అన్న స్వప్న గారు అనుకోరు కదా, రెఫరెండమే అంటారు. మీడియా వాళ్ళు, పరిశీలకులు అందరూ కూడా అదే అంటారు, సహజం. ఎందుకంటే తప్పకుండా ఇప్పుడున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మన పార్లమెంటరీ వ్యవస్థలో పార్టీల పని విధానానికి ఎన్నికలే గీటురాలు, ఎన్నికల ఫలితాలే గీటురాలు. తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వ పని విధానం మీద
ఆధారపడి జరుగుతుందనేది చెప్పుకుంటాం. కొన్ని సందర్భాల్లో స్థానిక పరిస్థితులే ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. అయినప్పటికీ కూడా పార్టీలు తప్పించుకోలేవు దాని నుంచి. మేము కాదు అని బుకాయించినా ప్రయోజనం ఉండదు, ఏ సాకులు చూపించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని ఆయా పార్టీల పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇది సాధారణ ఎన్నికలకు 1 సంవత్సరం ముందు వచ్చింది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా పార్టీల పనితీరుకు ఇది ఫలితంగానే దాన్ని బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం అక్కడక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలని కొద్దిగా ఉన్న లోగుట్టు విషయాలని లాగి కొంచెం కొద్దిగా వార్నింగ్ ఇస్తోంది అని వినికిడి సార్. ఇది విశ్లేషకులు అంటున్నమాట, వాస్తవం అది? అంటే మీ ఆ విషయాలు లాగుతాం, ఇది చేస్తాం. తప్పకుండా ఓపెన్ బహిరంగంగా చేస్తున్నారు కదా, వాళ్ళు బహిరంగానే అంటున్నారు. లోగుట్టు ఏముంది, చాలా ప్రభుత్వాలని పడగొట్టే ప్రయత్నం చేసినారు. ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలని పడగొట్టే ప్రయత్నం చేసినారు, పడగొట్టినారు. ఇక్కడ ఏదో లిక్కర్ స్కామ్లు బయటికి తీస్తాం అది ఇది అంటున్నారు. ఏది స్కామ్ కాదండి. ఇక్కడ ఇక్కడ ఏం సంబంధం అండి? అసలు తెలంగాణకి ఆ ఢిల్లీలో లిక్కర్కి ఏం సంబంధం ఉంటుందండి? ఎవరో వ్యక్తులు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, పోతారు, వస్తారు, కలుస్తారు, ఉంటారు. ఇక్కడ ఇది ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అయితే, ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఏమైనా తీసుకొని సంతకాలు పెడితే, ఈ ప్రభుత్వంలో ఏదైనా పాలసీ మారిస్తే దాన్ని అంటారు. కానీ ఇవాళ మీడియా కూడా దాంట్లో కొట్టుకుపోతుంది. ఆ బీజేపీ పార్టీ చేసే ఆరోపణలు వాళ్ళు చెప్పిన దాంట్లో తప్ప ఢిల్లీలో జరిగిన దానికి ఆ మీడియాకి సంబంధించిన దానికి సంబంధించిన పాలసీకి, లిక్కర్ పాలసీకి తెలంగాణకి ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా సాధ్యమవుతుంది? అదొక వేరే రాష్ట్ర ప్రభుత్వం, ఇదొక వేరే రాష్ట్ర ప్రభుత్వం, వేరే పార్టీలు నడుపుతున్న ప్రభుత్వాలు అవి. దాన్ని ఎందుకు స్కామ్ అని, ఇదని, అదని. ఇంకోటి మీరు దీంట్లో చూడాల్సింది, ఈడీలు కానీ ఐటీ శాఖ కానీ బీజేపీ నాయకుడు ఒక ఆయన ఆరోపణ చేసిన తర్వాత తెల్లారి వాళ్ళు పోతున్నారు వాళ్ళ ఇంటికి, వాళ్ళ మీదకి, ఆ వ్యక్తుల మీదకి. అంటే స్పష్టంగా ఈ శాఖలన్నీ కూడా స్వతంత్రంగా వాటి పని అవి చేయడం లేదు, బీజేపీ పార్టీ ఎజెండాను అవి అమలు చేస్తూ ఉన్నాయి అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. తప్పకుండా బీజేపీ పార్టీ అవతల వాళ్ళ మీద అర్థం పర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలను పట్టుకొని దాన్ని నిజమని చెప్పే ప్రయత్నం ఆ సంస్థల ద్వారా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ చిల్లర ప్రయత్నాల ద్వారా పార్టీలను భయపెట్టిస్తాం, ఏదో ఆపుతామని అనుకుంటే తెలివితేటతనం. ప్రత్యేకించి ఇటువంటి చిల్లర వాటి ద్వారా, చిల్లర దందాల ద్వారా కేసీఆర్ని భయపెట్టిస్తామని కూడా అనుకుంటే అంత మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఇప్పుడు కేసీఆర్ని టచ్ చేసిండ్రు, దాని ఫలితం అనుభవించబోతారు తొందరలోనే, తప్పకుండా, అందులో ఏం సందేహం లేదు. వాళ్ళు సాధారణంగా మిగతా వాళ్ళని అందరూ అంచనా వేసినట్టు వేసినారు. ఎట్లా టచ్ చేశారు సార్ ఈ ఎపిసోడ్ అంటారా? తప్పకుండా ఈ ఎపిసోడ్ ఏం జరిగింది మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే, మా స్టీఫెన్సన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు దెబ్బతినిపోయింది. ఆ తెల్లవారి నుంచి టీడీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది చూడండి ఒకసారి తెలంగాణలో. మీరు ఒకసారి బాగా గమనించండి. ఆ రోజు నుంచి టీడీపీ పార్టీ పతనం ప్రారంభమైంది, వాళ్ళ అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీ పార్టీ కూడా నిన్న చేసిన పని ఏదైతే ఉందో, ఇక దాంతో ఈ రాష్ట్రంలోనే కాదు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. కాబట్టి ఈ దేశంలోనే బీజేపీ పతనం ఇక్కడి నుంచి ప్రారంభమైనట్టు లెక్క. మనకు ఫుల్ ధీమాగా కనిపిస్తారు జగదీష్ రెడ్డి గారు, అందులో సందేహమే లేదు. కేసీఆర్ అంటే ఏందో నాకు తెలిసిన నాయకుడిగా, కేసీఆర్ శక్తి సామర్థ్యాలు తెలిసిన నాయకుడిగా, కేసీఆర్ పట్టుదల తెలిసిన నాయకుడిగా, కేసీఆర్ పని విధానం తెలిసిన నాయకుడిగా, అన్నిటికీ మించి కేసీఆర్ దార్శనికత ఏందో నాకు తెలుసు. కాబట్టి ప్రజల పట్ల వారికి ఉండే చిత్తశుద్ధి ఏంది, ప్రజల పట్ల వారికి ఉండే కమిట్మెంట్ ఏంది, ఈ దేశాన్ని ఇక్కడ తీసుకుపోవాలి, ఎట్లా నడిపే విషయంలో వరకు ఉన్న విజన్ ఏందనేది 22 ఏళ్ళుగా గమనిస్తున్న వాడిగా తప్పకుండా ఇది బీజేపీ పతనానికి వాళ్ళు తెచ్చుకున్న హస్తం అంటారు. అయితే కాదు, బీజేపీ పతనానికి వాళ్ళు కొని తెచ్చుకున్న సమస్య. ఇక్కడ పునాది తీసుకున్నారు, ఒక మాటలు చెప్పాలంటే సెల్ఫ్ గోల్ 100%. సార్, బీఆర్ఎస్ ఎవల్యూషన్ తోటి కేసీఆర్ గారు అంటే జాతీయ స్థాయిలో ఉంటారని చెప్తున్నారు. కాబట్టి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతున్నారు సార్? ఒకవేళ అటువంటి సందర్భం వచ్చి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో పాత్ర తీసుకునే సందర్భం వచ్చినప్పుడు కావచ్చు, దానికి పెద్ద ఇష్యూ ఏం లేదు. ఇప్పుడే మనం సమయం ఉంది, ఇంకా దేశ రాజకీయాల్లోకి వెళ్ళి కేసీఆర్ గారు తప్పకుండా ఢిల్లీలో పాత్ర వహించాల్సి వస్తే అటువంటి సందర్భంలో చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ 2 క్వశ్చన్స్ సార్. మద్యం, డబ్బు ప్రవాహం ఈ ఎన్నికల్లో ఎలా ఉంది మీ దృష్టిలో? అంటే వాస్తవానికి మొత్తమే లేదు అని చెప్తే కూడా అది అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కేవలం అవే నమ్ముకొని వచ్చినాడు కాబట్టి సహజంగానే చర్చ దానిపైన పోతుంది. కొంత మా పైన కూడా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఎన్ని చేస్తున్నప్పుడు వీళ్ళని ఇట్లనే కూర్చోండి, మీరు మడిగట్టుకొని కూర్చోండి అని చెప్పడం కూడా తెలివితక్కువతనం అవుతుంది. తప్పకుండా యుద్ధంలో అవతల వాడు ఏం ఆయుధం వినియోగిస్తే ఇవతల వాడు కూడా అంతకంటే పెద్ద ఆయుధం వినియోగించాలి. తప్పదు, దాన్ని ఏదో దాచిపెట్టుకొని ఏదో చేస్తామంటే కూడా అది కరెక్ట్ కాదు.
తప్పకుండా ఉంటుంది. శత్రువు తగ్గ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది ఎవరైనా. ఫుల్ చెకింగ్లు నడుస్తున్నాయి సార్, ఎక్కడెక్కడ కేంద్ర బలగాలు ఇంకా అన్ని బలగాలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక నిఘా వేసింది అని తెలుస్తోంది. తప్పకుండా మేము కూడా ప్రత్యేక నిఘాని పెట్టినాం, అందులో సందేహం ఏం లేదు. ఎవడైనా ఎత్తుగడ వాడేస్తే దాని నుంచి మనం వేయాలి కాబట్టి మేము కూడా దీంట్లో తగ్గం. కేసీఆర్ గారు అంతకు మించిన అద్భుతమైన ఎత్తుగడ లేగలిగిన నాయకుడు కాబట్టి అన్నీ కూడా మేము పై ఎత్తులు వేస్తాం. కేంద్రం బీజేపీ చేసే అన్ని దుర్మార్గాలను ఎదుర్కొంటాం, వాళ్ళ ఎత్తుగడలు చిత్తు చేస్తాం, మునుగోడు గెలిచి తీరుతాం. సో నెక్స్ట్ ఎలక్షన్ మీదే అంటారు అయితే ధీమా. ఈ ఎలక్షన్ మునుగోడు ఒకటే కాదు, రాబోయే సార్వత్రిక 2023 కూడా మాది, అందులో సందేహమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంగా తెలంగాణలో వస్తుంది, అందులో సందేహం లేదు. సార్ 3 అక్షరాల పేర్లన్నీ కూడా చాలా పవర్ఫుల్. ఎంజీఆర్, వైఎస్ఆర్, ఎన్టీఆర్, ఇంకా కేసీఆర్, ఇప్పుడు జీజేఆర్. నేను గట్లా పోల్చేది కరెక్ట్ కాదండి. నేను నియోజకవర్గంలో ఒక జిల్లాలో ఉండే నాయకుడు నేను. అంతే అంటారు? అంతే, రైట్ సార్. చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు, బాగా అలసిపోయి కూడా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో. కానీ చూద్దాం ప్రజలు ఎలా తీర్పునిస్తారో. ఈ కాంట్రవర్సీలు, ఈ సమస్యలు కూడా పరిష్కారం అయ్యి ప్రజలకి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోకుండా ఉండేలాగా పరిష్కారాలు వస్తాయని చెప్పి బలంగా మేము ఆశిస్తున్నాం మీడియా సంస్థగా సార్. తప్పకుండా మేము కూడా అదే ఆశిస్తూ ఉన్నాం, అదే జరగాలి. మధ్యలో జరుగుతున్న కొన్ని మాకు కూడా బాధాకరంగానే ఉన్నాయి. ఎన్నికలలో డబ్బు పాత్ర తగ్గాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు డెఫినెట్గా పాలసీలు, మేనిఫెస్టోలు అవి మాత్రమే చర్చల్లో ఉండాలి. ఈ దేశ అభివృద్ధి కొరకు రావాల్సిన ప్రణాళికలే చర్చల్లో ఉండాలి. ప్రజలు నా వైపే ఎడ్యుకేట్ చేయాలి, వాటి ద్వారా మాత్రమే ఎన్నికలు జరగాలి అని బలంగా కోరుకున్న దాంట్లో నేను కూడా ఒకటిని. తప్పకుండా మళ్ళీ అదే స్ఫూర్తి రావాలని, భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తితోనైతే రాయబడిందో, ఏ స్ఫూర్తితోనైతే పార్లమెంటరీ వ్యవస్థను తీసుకొచ్చిందో ఆ పద్ధతుల్లో, ఆ రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు ఆశించిన పద్ధతుల్లోనే తప్పకుండా తిరిగి భారతదేశం ఆ పద్ధతిలోకి రావాలని చెప్పి బలంగా కోరుకుంటున్న దాంట్లో నేను కూడా ఒకటి. నమస్కారం మంత్రి గారు.